హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నిన్న రాత్రి ఆల్మోస్ట్ 11:30కి పడుకున్నాను. ఈరోజు ఎందుకో 4:45కే మేలుకు వచ్చేసింది. 5 o'clockకి ఎగ్జాక్ట్గా వాకింగ్కి వెళ్ళాను. 6 o'clock అంతా కిందకు వచ్చేసాను అనమాట. బై ద వే, నేను వాకింగ్కి పార్కుకో లేకపోతే ఎక్కడన్నా ఫుట్పాత్ మీద నడవడానికో వెళ్ళానండి. మా మేడ మీద నడుస్తాను. సేఫ్గా ప్రశాంతంగా ఉంటుందని నా ఫీలింగ్. ప్లస్ చల్లగా ఉంటుంది, అలాగే పక్షులు కూస్తూ ఉంటాయి పొద్దున్నే. చాలా మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది. సన్ రైజ్ అవుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. 6 o'clockకి కిందకు వచ్చేసాను. కిందకు వచ్చేసిన తర్వాత ఇంకా పనులన్నీ స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు యాక్చువల్గా వంట ఏమీ చేయలేదు, ఎందుకో తెలీదు. నిన్న రాత్రి 11:30కి పడుకున్నాను కదా, పడుకునే ముందరే ఇడ్లీ ఇవి తిన్నాను అనమాట. చాలా ఫుల్గా ఉంది ఇప్పుడు కూడా. ఇంకా అందుకని చెప్పి డిసైడ్ అయ్యి ఈరోజు ఏమీ తినకూడదు అని చెప్పి జస్ట్ కాఫీ తాగాను ఇంట్లో. దాని తర్వాత ఆఫీస్లో మజ్జిగ ఇస్తున్నారండి, ఎండాకాలం కదా, అది కూడా కంపల్సరిగా తాగుతున్నాను అనమాట ఈ మధ్యన. ఇంకా పనమ్మాయి వచ్చే లోపల ఇంటినంతా సెట్ చేసేసాను. యాక్చువల్గా నేను ఎప్పుడూ కూడా లేచిన వెంటనే బెడ్ సెట్ చేసేస్తాను అనమాట. అలాంటిది ఈరోజు వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత సెట్ చేశాను. నాకు ఒక ఆంటీ చెప్పారు, ఫస్ట్ మనం లేచిన వెంటనే బెడ్ని సెట్ చేసుకోవాలి అని చెప్పి. నేను ఎప్పుడు రెగ్యులర్గా చేస్తాను అది, కాకపోతే ఈరోజు వచ్చి కిందకు వచ్చిన తర్వాత చేశాను అనమాట. ఒక్క 5 minutes కూడా వాకింగ్ మంచిగానే ఉంటుంది కదా అని చెప్పి అలా ఫాస్ట్గా వెళ్ళిపోయాను అనమాట. ఇది వచ్చేసి మా డ్రెస్సింగ్ టేబుల్ అండి, నేను చూపిస్తాను మీకు త్వరలో. ఇంకా గిన్నెలు అయితే నిన్న కడిగినవి చాలా ఉన్నాయి. ఫాస్ట్గా ఇవి సర్దేస్తున్నాను. టైం ఇప్పుడు జస్ట్ 6:15 అలా అవుతుంది అంతే. ఇంకా 6:15కి అంతా గిన్నెలు సర్దడం దగ్గరకు వచ్చేసాను. అంటే ఇంకా డస్టింగ్ చేయాలి ఇదంతా అయిపోయిన తర్వాత. మీకు తెలుసు కదా, నేను రెగ్యులర్గా డస్టింగ్ కూడా చేస్తాను. పనమ్మాయి ఉన్నా పనమ్మాయి లేకపోయినా నేను రెగ్యులర్గా చేసుకునే పనులు నా అంతటా నేనైతే చేసుకుంటానండి. నాకు అదొక సాటిస్ఫాక్షన్. అది చెయ్యలేదు అని అంటే ఏంటో డిసాటిస్ఫైడ్గా ఆ రోజంతా ఇది చేయలేదు అది చేయలేదు అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. చాలామందికి ఇలాగే ఉంటుంది. ఈ మధ్యన యూట్యూబ్ చూసో లేకపోతే ఎక్కడైనా చాలా అవేర్నెస్ వచ్చేసింది క్లెన్లీనెస్ మీద, నీట్గా ఉండాలి అని, పాజిటివిటీ ఉండాలి అని, పాజిటివ్గా ఉండాలి అని, ఇలాంటివన్నీ చాలా అవేర్నెస్ వచ్చేసింది. నేను కూడా కొన్ని యూట్యూబ్ చూసి నేర్చుకుంటాను. మంచి నేర్చుకోవచ్చు కానీ చెడు నేర్చుకోకూడదు కదా. సో నేను అయితే ఇలా ఆలోచిస్తాను. సో ఇప్పుడైతే ఇంకా పాలు ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి బయట పెట్టాను. పాలు కూడా కాయాలి కదా. ఈ మధ్యన ఒక 25 days నుంచి అనుకుంటా పాలు తీసుకోవట్లేదు. రీసెంట్గానే స్టార్ట్ చేశాను పాలు తీసుకోవడము. ఇంకా బయట ఇల్లంతా లోపల డస్టింగ్ చేసేసి, చెప్పుల స్టాండ్ మీద చాలా దుమ్ము ఉంటుందండి. ఇది లాస్ట్ అనమాట ఇంకా డస్టింగ్ చేసేది రోజువారీ పనుల్లో. ఇంకా ఇక్కడ డస్టింగ్ చేసేసిన తర్వాత తను వచ్చేసింది. తనతో మాట్లాడితే డస్టింగ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా తను వచ్చేసింది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో తుడుచుకోవడం పనిలోకి వెళ్ళిపోయాను. తను వెళ్ళిపోయిన తర్వాత ఇందాక పాలు తీసి బయట పెట్టాను కదా, ఇంకా అవైతే ఫిల్టర్ చేస్తున్నాను అనమాట. నేను కంపల్సరిగా ఫిల్టర్ చేస్తాను. ఇవి గేదె పాలు ప్యాకెట్స్ తీసుకొని వచ్చి ఇస్తారనమాట. మేము ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 9th year ఇది. రేపు జూలైకి అక్టోబర్కి 9th year కంప్లీట్ అయిపోతుంది. అప్పటి నుంచి మేము ఇక్కడే కొనుక్కుంటున్నాం అనమాట పాలు. వాళ్ళే తీసుకొని వచ్చి ఇచ్చేస్తారు. నాకు తెలిసి అప్పట్లో లీటర్ 58 rupees 48 rupees, ఇప్పుడు వచ్చి 100 రూపాయలు అనమాట. సగం రేటు పెరిగింది 10 ఏళ్లలో. సో ఇంకా పాలు ఫిల్టర్ చేసేసి పాలు కాసేస్తున్నాను. చెప్పాను కదా కాఫీ ఒక్కటే తాగాను అని చెప్పి. ఒక పక్కన కాఫీకి కూడా అంటే కాఫీ పెట్టుకోవడానికి కూడా పాలు పెట్టాను అనమాట. నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, ఒక డ్రెస్ తెప్పించాను, అది ఆల్రెడీ రిటర్న్ పెట్టాను. ఇది ఉంచుకుంటానో తెలియదు ఇది ఎలా ఉంటుంది అని. మెటీరియల్ అయితే బాగుంది కానీ ఇది కూడా రిటర్న్ పెట్టేశాను. ఒక టాప్ సైజ్ బాగానే ఉంది కానీ ప్యాంట్ కొంచెం థైస్ దగ్గర టైట్గా ఉందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి రిటర్న్ పెట్టేశాను అనమాట. ఇంకా ఇంట్లో కొన్ని పనులు ఉంటే అవి చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. పొద్దున్న మీరు చూసే ఉంటారు, చూడకపోతే వెళ్ళి చూడండి. ఆ మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాను. నాకు బేసిక్గా బ్లాక్ అంటే చాలా ఇష్టం. ఈ మధ్యన నాకు ఆలోచన ఏంటంటే బ్లాక్ కలర్ డ్రెస్సెస్ లేవు అని చెప్పి ఎక్కువగా ఆలోచించుకుంటున్నాను. ఏముందా అని ఆలోచించుకుంటే ఇదిగో ఈ 2 piece సెట్ నేను ఒక
ఎగ్జిబిషన్లో కొన్నాను అనమాట. ఈ రెండు కలిపి 1000 రూపీస్ అయ్యింది. చాలా బాగుంటుంది, మ్యాచింగ్ లాగా ఉంటుంది, కాకపోతే సపరేట్గా తీసుకున్నాను అనమాట. బాతిక్ ప్రింట్ ఇది. సో ఇది వేసుకుని ఇంకా ఆఫీస్కి వెళ్ళాను అనమాట. షార్ట్ చూస్తే ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. 9-10 ఆ టైంకి నేను బయలుదేరిపోయాను ఈరోజు ఇంట్లో. సో కొంచెం త్వరగానే వెళ్ళిపోయాను ఆఫీస్కి. ఇంకా ఇదైతే సాయంత్రం వచ్చిన తర్వాత అండి. ఈరోజు 8:30కి అంతా ఆఫీస్లో బయలుదేరిపోయాము. 9:20కి అంతా ఇంటికి వచ్చేసాను. సో వచ్చేటప్పుడు దోశ పిండి తెచ్చాను అనమాట. ఇంకా ఇప్పుడు వేద్దానికి తెచ్చాను ఇది, కానీ ఇప్పుడు వేయలేదు. జస్ట్ గిన్నెలోకి తీసి పెట్టేస్తున్నాను. ఇది మళ్ళీ అలాగే ఫ్రిడ్జ్లోకి పెడితే నాకు అసలు ఇంక ఇది తీసి గిన్నెలో వేయడానికి కూడా ఉల్లొంగదు. అందుకని చెప్పి ముందరే గిన్నెలో వేసేసి గిన్నెని కొంచెం బయట పెడితే కొంచెం పిండి నానుతుంది కదా అని చెప్పి, అంటే రేపటి కోసం అని తెచ్చాను అనమాట. నానుతుంది కదా అని చెప్పి ఇంకా బయట పెట్టాను అనమాట. ఎంతమందికి పిండి పొంగిపోతే అది తొడవడం బాధ అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా బాధ. ఆ పిండి పొంగకుండా ఉండడానికే నేను ట్రై చేస్తాను 99%. ఇంకా 1% దేవుడి చేతుల్లో ఉంటుంది. అది నా ఒపీనియన్ అనమాట. అందుకే వీటి కింద ప్లేట్లు గట్ట పెట్టి పిండి కిందకు పొంగకుండా ఉండడానికి చూస్తూ ఉంటాను. ఇంకా వేడిగా ఉంటుంది కదా, ఫస్ట్ అయితే కొంచెం రూమ్ని చల్లగా చేద్దాము అని చెప్పి ఏసీ ఆన్ చేయడానికి వచ్చాను. ఈ లోపల కొన్ని పనులు ఉంటే అవన్నీ చేసేసాను. బట్టలు గట్ట మడత పెట్టేది ఉంటే దివాన్ మీద పొద్దున్న బట్టలు చూశారు కదా, ఆ బట్టలు మడత పెట్టేశాను అనమాట. మడత పెట్టేసి కొన్ని గిన్నెలు ఉంటే అవన్నీ టబ్లో వేసేసి కిచెన్ కొంచెం క్లీన్లీగా చేసేసి ఇంకొచ్చేసాను అనమాట. యాక్చువల్గా మీ అందరికీ చెప్తానే ఉంటానండి, నేను నా వీడియోస్ చూస్తే కనుక నేను గార్నియర్ సీరం రాసుకుంటాను అప్పుడప్పుడు. ఈ మధ్యనైతే అప్పుడప్పుడు రాసుకుంటున్నాను. ఒకప్పుడైతే చాలా రోజు రెగ్యులర్గా రాసుకునేదాన్ని. చాలా బాగా పనిచేస్తుంది ఇది నా స్కిన్ మీద అయితే. అంటే డార్క్ స్పాట్స్ ఇలాంటివన్నీ రిమూవ్ చేసేస్తుంది. ఇది కొంచెం బాగా అనిపించింది. సో ఈ మధ్యన మళ్ళీ పొక్కులు వస్తున్నాయి అని చెప్పి గిల్లుతా ఉన్నాను. అవి మచ్చలు పడిపోతున్నాయి. అందుకని చెప్పి మళ్ళీ ఒక 2-3 డేస్ నుంచి కంటిన్యూస్గా రాసుకుంటున్నాను. ఇది ఎక్స్పైరీ డేట్ చూశానండి, ఇంకా 2023 నుంచి 26 వరకు ఉంది. 3 years పనిచేస్తుందా ఇది అని అనుకున్నాను అనమాట. ఎక్స్పైరీ డేట్ చూసుకోకుండా రాసుకుంటే ప్రాబ్లం కదా, మళ్ళీ అసలే అంతంత మాత్రం మళ్ళా స్కిన్ పాడైందంటే మళ్ళీ ఎక్కడెక్కడికో వెళ్ళాలి, ఎందుకులే అని చెప్పి ఇంక ఎక్స్పైరీ డేట్స్ చూస్తున్నాయి ఈ మధ్యన పర్టికులర్గా. ఇంకా ఇది రాసేసుకుని మాకు బెడ్రూమ్లో అది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కప్పులో ఇది ఉంటుంది కదా, ఏంటది, ఒక మొక్క వేసాను. అది 20 రూపీస్ పెట్టుకున్నానండి. ఆ మొక్కని ఒక 4 కుండీల్లో వేసానులేండి ఇంట్లో. ఇంకా మొన్న ఒక రోజు సెట్ చేస్తుంటుంటే చేతిలో ఊడొచ్చిందనమాట ఒక కొమ్మ. అందుకని చెప్పేసి ఇదిగో ఈ కప్పులో వేసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాను అనమాట. ఇందులో నీళ్ళు అయిపోయినాయి, రూట్స్ కూడా కింద బాగా వచ్చినాయి. చల్లగా ఉంది కదా బెడ్రూమ్లో, మంచిగా ఉంటుంది అని చెప్పి ఈ కప్పు గుర్తుగా, నా పాత కంపెనీది గుర్తుగా ఈ కప్పులో వేసుకుని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. నేను 90% ఏది మర్చిపోనండి. ఇంకా 10% అంటారా, ఏమో అప్పుడప్పుడు అలా మర్చిపోతూ ఉంటాము. సో కొన్ని గుర్తుగా ఉంటాయి అని చెప్పి కొన్ని ఇలా పెట్టుకుంటూ ఉంటాను అనమాట. యాక్చువల్గా నేను పాత కంపెనీలో రిజైన్ చేసినప్పుడు నా కలీగ్ ఉంటాడు సంతోష్ అని, ఒకటి ఇవ్వు సంతు అంటే ఒక కప్పు ఇచ్చాడనమాట. ఆ కప్పుని ఇలా వాడుతున్నాను నేను. ఇది కాఫీ టీ తాగడానికి వాడుకోవచ్చు. కాకపోతే నేను ఇందులో మొక్కలు వేసుకుంటున్నాను అనమాట. వాటర్లో పెంచే మొక్కలంటే చాలా ఇష్టం నాకు. అవి ఈజీగా పెరిగిపోతాయి అని నా ఫీలింగ్. రూట్స్ కూడా బాగా వస్తాయి. ఆ రూట్స్ చూస్తే మనకు ఆనందం మామూలుగా ఉండదండి. ఇవి కాకపోతే ఇప్పుడు ఎండాకాలం కదా, కొంచెం జాగ్రత్తగా పెంచుకోవాలి వాటిని, లేకపోతే పాపం అవి చచ్చిపోతాయి, ఎండిపోతాయి. పాపం రూట్స్ నీళ్ళు ఇంకిపోతాయి కదా, ఈ రూట్స్ ఎండిపోతాయి అన్నమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇంకా ఇది జస్ట్ కడిగేసి ఇందులో నీళ్లు ఫిల్ చేసేసి మళ్ళీ ఇందులో పెట్టేశాను అనమాట. కానీ మంచిగా వస్తున్నాయి రూట్స్ కూడా దీనికైతే. ఇదైతే మంచిగా అనిపిస్తుంది. కొంచెం పెద్ద మొక్క వేసుకోవచ్చు, కానీ ఇంట్లో మొక్కల్ని మెయింటైన్ చేయాలి అని అంటే చాలా కొంచెం రిస్కీ టాస్క్ అని నేను చెప్తాను. ఎందుకంటే వీటికి చాలా కేర్ కావాలి. అప్పుడప్పుడు బయట పెడతా ఉండాలి, బయటకు తీసుకెళ్ళి వాటర్ పోయాలి, ఆకులు కడగాలి, ఇలాంటివి చాలా ఉంటాయి. ఎంత ఓపిక ఉండాలో ఇంట్లో మొక్కల్ని పెంచుకోవాలంటే. అది ఉన్న వాళ్ళే పెంచుకోండి, లేకపోతే పాపం వీటిని చంపేయొద్దు. సో ఇంకా ఇది తెచ్చేసాను. ఇంకా
ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ మొక్క ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.